అప్పుడు బంధం ఉంటే మోక్షం కావాలి. జైల్లో పడ్డవాడికి అపరాధం చేసేవాడికి ఏంటి శిక్ష? ఆ జైలు నుంచి విడుదల ఎప్పుడెప్పుడు అవ్వాలి కదా. దేహం అనే జైలు ఏంటో నేను ఉన్నాను, అది అనాది నుంచి ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయిందో ఇది అంతా మాయా. ఈ దేహం వచ్చిపోయేది, నశించేది. దేహం ఉన్నప్పుడు వచ్చినటువంటి బంధము దేహం పోతే పోతుంది. అంటే నేను పుట్టానే విషయం ఎంత సహజంగా పోతే చావు కూడా గ్యారంటీ. చచ్చిపోతే ముఖ్యం చెప్పలేదే వాళ్ళు. జన్మ ఉందన్నారుగా, కర్మ సిద్ధాంతం చెప్పారు కదా. దేవుడు ఉన్నాడని లేడని రకరకాల భావాలతో ఈ పార్టీలు మార్చేసుకుంటారు. వాళ్ళ అవసరాల గురించి తీరినప్పుడు, వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడిని చేసుకుంటారు, అనుకూలమైనప్పుడు నాస్తికత్వం. ఇప్పుడు నాస్తికత అలాగే ఉంటున్నారా? ఉండట్లా, మారుతున్నారు. ఆస్తికలు మారుతున్నారు. ఈ నాస్తికవాదులందరూ కూడా నేనున్నాననేటువంటి స్వానువులో ఉన్నవారే. స్వానువులో ప్రకృతి ఎంత సహజంగా గమనించి గుర్తించి తెలుసుకుంటున్నావో అంతకు ఉంటే నీ దేహాన్ని గమనించి గుర్తించి తెలుసుకోకుండా నేనున్నాను అనలేవు కదా. అంటే నీ గమనిక ఏమైంది? దేహం నాది, నా దేహం నాది. నాది నేననే స్వార్థం ఉంది. అంటే నాది నేననే భావన ఎందుకు వచ్చింది? నేను ఉన్నది నాది నేననే భావంతో ఉంది. అదే అహంకారం, అజ్ఞానం. ఈ విధంగా మనందరికీ కూడా శాస్త్రాల ద్వారా, చర్చల ద్వారా, వాతావరణం బట్టి, పుస్తకాలు చదవడం బట్టి ఏదో రూపంగా అనుభవంలో నేను అసత్యాన్ని, ఈ దేహం అసత్యం, దేహంతో ఉన్నటువంటి సుఖ దుఃఖాలు, జాగ్రత్త స్వప్న నిద్రావస్థ అన్నీ కూడా వచ్చిపోయేవి. అయితే నాకు నిశ్చలమైనటువంటి విధంగా శుద్ధి, మనోనిగ్రహం కావాలి, మనోశుద్ధి ఉండాలి. అప్పుడు మనసుని వశం చేసుకోవాలి. అప్పుడు మనసు వశం చేయడం మంచి మిత్రుడు కింద, స్నేహితుడిగా, గురువు కూడా ఉండేది మనసే. బుద్ధి నిశ్చయం చేసుకుంది. వీటి వల్ల చర్చ వల్ల ఆత్మానుభవం కలగదు. కానీ ఆత్మకి దేహము లేదు, కార్యకారణాలు లేవు, ఆత్మను ఫోటో తీయలేదు. ఆత్మ అంటే ఎలా ఉంది? స్వత సిద్ధం. దానికి ప్రమాణాలు లేవు. అది సృష్టి చేయటం కానీ, సృష్టిలో ఉండటం కానీ, సృష్టిలో వచ్చిపోవటం కానీ అన్న ప్రసక్తే లేదు. అంటే ద్వైతభావంతో ఉన్నంతకాలం దేహంతో నేను వేరు, నా దేహం వేరు. ఎందుకు? నేనున్నాను, నాకు దేహం ఉంది, నా ముక్కు వేరు, కన్ను వేరు, కాళ్ళు వేరు, జ్ఞాంతి కర్మేంద్రియాలు వేరు, మనసు వేరు, ఇది వేరు అనేక భావతాయి. భిన్న అభిభావత నేను అది అనే భావంతోనే తలపిస్తున్నాడు. వీళ్ళకి కేవలం అవగాహన ఉంటే చాలు. అవగాహన అంటే ఏంటి? తాను తెలుసుకుని గుర్తించి గమనించే లక్షణంతో తానే స్వయంగా ఉన్నాడు. అహమస్మి, నేనే ఉన్నాను.